వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను YSR అసరా గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే డ్వాక్రా రుణమాఫీలు అయితే చాలామందికి వచ్చింది. కొందరికి ఎక్కువగా వచ్చినట్లు, కొంతమందికి తక్కువగా వచ్చినట్లు తెలుస్తుంది. అయితే వచ్చిన వాళ్ళు అయితే 1,50,000 పైన వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే కొంతమందికి తక్కువ వచ్చింది, అంటే మాకు కూడా 20,000 కంటే తక్కువగా రావడం జరిగింది. అయితే కొంతమందికి ఎందుకు ఎక్కువ వచ్చింది, కొందరికి ఎందుకు తక్కువ వచ్చిందని చెప్పడానికి ఈరోజు నేను ఈ వీడియోని చేస్తున్నాను. కొందరికి నిజంగానే వచ్చిందా అని చాలామంది డౌట్ పడుతూ చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అది నిజమే అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా స్కీమ్స్లో విడతలు అని అన్నారు, అంటే వాయిదాల పద్ధతిలో వాటిని ఇస్తారు. కాబట్టి ఒక వాయిదాలో తక్కువ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ వాయిదాలో ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ విడతలో ఎక్కువగా వస్తుందని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనం 4 విడతల్లో మనకు వచ్చిన అమౌంట్ని ఇచ్చేస్తారని తెలుస్తుంది. అయితే ఆ టైంకి ఎంత ఉందా అని అన్నారు, కానీ ఈ విధంగా చూస్తూ ఉంటే 1,00,000 మించి ఇస్తున్నారు, అంటే 4 విడతల్లో 4 లక్షలు కంపల్సరీ ఇస్తారని తెలుస్తుంది. కాబట్టి మనకున్న అమౌంట్ అంతా కూడా రుణమాఫీ చేసినట్లుగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఏ విధంగానూ బాధపడవలసిన పని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రాని వాళ్ళకి నెక్స్ట్ విడతలో అధికంగా వస్తుంది. కాబట్టి మనం ఎంత అయితే తీసుకున్నామో అంతని రుణమాఫీ చేస్తారని మాత్రం ఈ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం భయపడవలసిన పని ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు రైతులకు సంబంధించి ఇంతకుముందు అయితే మొత్తం 50,000 ఉన్న వాళ్ళకి 50,000 రుణమాఫీలు చేశారు. అలాగే ఇప్పుడు మేమైతే 3 లక్షలు తీసుకున్నాము. మాకైతే 20,000 వచ్చింది. అది వడ్డీగా ఇచ్చినట్టు మాకు తెలుస్తుంది. అసలు తర్వాత ఇస్తారని ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీరు 5 లక్షలకి లోపు తీసుకున్న వాళ్ళకి అంతా రుణమాఫీ అవుతుందనే అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. అదే నిజమని అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం అయితే వారు ఎలా ఇస్తున్నారనేది మనకి డీటెయిల్గా ఏమి చెప్పట్లేదు. అలాగే ముఖ్యమంత్రి ఆయన ఏదైతే అంటారో ఆయన చేసి చూపిస్తారు. కాబట్టి కష్టంలో ఉన్నారు అని ఆయన ఏమైతే చేశారో మనకైతే తెలియదు, కానీ అందరికీ బాగా వచ్చిందని చాలామంది చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకి మాత్రం ఎందుకు ఇవ్వరని మనం కూడా అనుకోవాలి. కాబట్టి మనకి కూడా వస్తుంది. మీరేమీ భయపడవలసిన పని ఉండదు. అలా అని మీకు వచ్చిన అమౌంట్ వెంటనే తీసేసుకోవాలని కాదు. మనకి వచ్చిన అమౌంట్ని ఎవరు తీసే అధికారం ఎవరికి ఉండదు. బ్యాంక్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తీసే అధికారం ఎవరికి ఉండదు. బ్యాంకులు అయితే రుణమాఫీలోకి రుణంలో మనం కట్టుకొని ఆ లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్లో వాళ్ళు కట్టుకోవడానికి వీలు లేదని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే లేదు. మనం ఎప్పుడు తీసుకున్నా మన మనీ మన పొదుపు పుస్తకాల్లోని మాత్రమే ఉంటుంది. ఆ పొదుపు అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో మన అమౌంట్ ఎప్పటికైనా తీసుకోవచ్చు. మీకు అర్జెంట్ అంటే ఇప్పుడే తీసుకోవచ్చు. 10 మంది సంతకాలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మాత్రం విడివిడిగా ఎవరికి వాళ్ళు వేస్తారని అన్నారు. కాదు, అది ఎంతమందికైనా అలా వేస్తారు. కానీ గ్రూప్కి మాత్రం వేసేసారు. ఆ గ్రూప్లో మనం ఎంతమంది ఉంటామో అంతమంది సంతకాలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఒక ఫ్రెండ్ అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్గా కూడా ఇదే వీడియోలో నేను చివరిగా చెప్పాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే ఒక ఫ్రెండ్ అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు SHG గ్రూప్లో జాయిన్ కావచ్చా లేదా అని అడిగారు. అయితే SHG గ్రూప్ అంటే మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మనం సొంతంగా దీన్ని క్రియేట్ చేసుకున్నాము. అది పొదుపులుగా మనం అమౌంట్ని అయితే దాచుకుంటున్నాము. దాన్ని బట్టి బ్యాంక్స్ అయితే లోన్స్ ఇస్తున్నాయి. దానికి సంబంధించి డిస్ట్రిక్టు అది ఏమీ అవసరం ఉండదు. మీరు వచ్చి ఏపీలో సెటిల్ అయితే అక్కడే ఉండొచ్చు. అక్కడ ఉండి మీరు అందుబాటులో ఉంటేనే లోను మీకు
తీసుకోవడం వేసుకోవడం ఇవన్నీ మీరు దగ్గర ఉంటేనే చేసుకోగలరు. కాబట్టి మీరు జాయిన్ అవ్వడం గురించి ప్రాబ్లం ఏమీ ఉండదు, జాయిన్ అవ్వచ్చు. అయితే మీకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉన్నప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఆ లోకల్లో మీరు రేషన్ కార్డు సంపాదించుకోగలిగితే మీరు ఆ లోకల్లో ఉంటున్నారని అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. డిస్ట్రిక్ట్ అంటే మీరు వేరే చోటకి వెళ్ళిపోయి ఉంటే తప్ప మీరు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి అక్కడ ఉన్నారు అంటే ఆ లోకల్లో మీరు SHGలో జాయిన్ అవ్వచ్చు. దానికి ఏ ప్రాబ్లము ఉండదు.